ఆయను అతని యొక్కకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది వచ్చారట? ఎంతమంది? ఎక్కువ తక్కువగా 400 మంది వచ్చిరంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? గొలియాతును చంపిన తర్వాత రాజు అయినటువంటి సౌలు దావీదును చంపడానికి వెంబడిస్తున్నాడు. వెంబడిస్తున్న స్థలంలో అనేక చోట్ల తలదాచుకుంటూ అదుల్లాము గుహ దగ్గరికి దావీదు వచ్చాడు. అదుల్లాము గుహ యొద్దకు దావీదు వచ్చినప్పుడు దావీదు అదుల్లాము గుహలో ఉన్నాడన్న సంగతి అతని సహోదరులు విన్నారు. జాగ్రత్తగా వినండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు విన్నారు? అతని సహోదరులు విన్నారు. అతని తండ్రి ఇంటి వారందరూ కూడా విన్నారు. అప్పులు చేసుకున్నటువంటి వారు, అసమాధానంగా ఉండినటువంటి వారు, బలహీనతలో ఉన్నటువంటి వారు, సో అనేకులు ఎక్కువ తక్కువగా 400 మంది దగ్గరికి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో దావీదు ఏ స్థితిలో ఉన్నాడు? నువ్వు చెప్తే నేను వింటాను. దావీదు ఏ స్థితిలో ఉన్నాడు? బందీగా. దావీదు బందీ అయిపోలేదు. ఇబ్బంది కలిగిన స్థితిలో, దాక్కునే స్థితిలో ఉన్నాడు. ఈయనే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి గుహలో దాక్కుంటే 400 మంది ఆయన దగ్గరికి వచ్చి మాకున్న అప్పుల విషయంలో న్యాయం తీర్చుకొని చెప్తా ఉన్నారు. మాకున్న ఇబ్బంది విషయంలో న్యాయం తీర్చుకొని చెప్తున్నారు. ఆయనతో సంధి చేసుకోవడానికి ఆయన యొద్దకు వస్తూ ఉన్నారు. మరికొంతమంది ఎట్లా వస్తున్నారంటే సౌలు యొక్క పరిపాలన నచ్చక ఆయనతో సమాధాన పడడానికి వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఉన్నటువంటి స్థితి ఏంటి? సౌలే ఈయన నమ్ముతా ఉన్నాడు. ఈయనే మరణముకు ఎప్పుడు అప్పగించబడతాడో ఆయనకే తెలియదు. కానీ అలాంటి పరిస్థితిలో సహోదరులు అదుల్లాము గుహలో ఉన్నారన్న సంగతి విని దావీదు వద్దకు వచ్చారు. సో ఆ సహోదరులు ఒకప్పుడు దావీదు ఏమన్నారు? గొర్రెలు ఏం చేశావు? నాన్న చెప్పిన పని ఏం చేశావు? మమ్మల్ని అవమానపరచడానిక? నువ్వు బాధుడవు, తండ్రి మాటకు లోపడకుండా, తండ్రి అప్పగించిన బాధ్యత నెరవేర్చకుండా ఇక్కడ యుద్ధాన్ని చూడడానికి వచ్చావా అని ఎగతాళి చేసినటువంటి వారే ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అదుల్లాము గుహ దేవునికి సాదృశ్యముగా ఉంది అని చెప్పడానికి నేను కొన్ని కారణాలు చెప్తాను. మొదటిది అక్కడ మనం చదువుకున్నాం. అక్కడ 2వ వచనంలో మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పుడు చేసుకున్న వారందరూ, అసమాధానంగా ఉన్న వారందరూ అతని యొద్దకు కూడుకొనగా వారికి అతడు అధిపతి ఆయను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది వచ్చారట? ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, అప్పులో ఉన్నటువంటి వారు ఉన్నారు, సమాధానం లేనటువంటి వారు కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. ఆయన పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకే సమాధానం లేదు, ఆయనకే సెక్యూరిటీ లేదు, ఆయనే కాపాడేవాడు లేడు. సో ఆయన నమ్ముకున్నది దేవుని మాత్రమే. కానీ ఆయన దగ్గర ఎంతమంది వస్తా ఉన్నారు? ఎక్కువ తక్కువ 400 మంది వచ్చారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అదుల్లాము గుహ అనేటువంటి దేవునికి సాదృశ్యంగా ఉంది చెప్పడానికి పలు కారణాలు. దాంట్లో ఒక కారణం ఏంటంటే ఎందుకు దేవునికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట చెప్పాడు. ఏమనంటే ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలిగిస్తా? విశ్రాంతి కలుగుతుంది. కాపీ రైట్ అనేది చేయాలి మనం. చెప్పండి. పట్టు అంటే సపరేట్, కాపీ పేస్ట్ అని ఉంటుంది కదా, అర్థమైనా? మనకు రాకపోయినా పక్కోడికి కాపీ కొట్టడం పాస్ అయ్యే టాలెంట్ ఉండాలి. అది లేకపోయింది అనుకో మనం ఎవరు పాస్ అయ్యేది. ఈ మాట కూడా మనం ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. రాకెట్ ఏం చేయాలి? అంతే. ఆ విశ్రాంతి అనే మాట 15 ఏళ్ళ నుంచి మనం గుర్తు లేకపోతే అందుకే చెప్పాడు మీరు సరిచున్న క్రైస్తవులు బ్రతుకులు. మనం మృతులమా సజీవులమా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో విశ్రాంతి కలిగిస్తాను యేసు ప్రభు చెప్పాడు. సో ఆయన ఉన్న పరిస్థితుల్లో, దావీదు ఉన్నటువంటి స్థితిగతుల్లో ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చారు? ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. మీకు ఆ పైన అధ్యాయం చదివితే దావీదు భోజనం కొరకు రాజు దగ్గర రొట్టెలు అనుకుంటాడు. దావీదు భోజనం కొరకు తన
హల్లెలూయా. ఏమయ్యాడు? అధిపతి. క్రిస్మస్ మనమే బట్టలు తెచ్చుకోలేము పొరపాటు. ఎవరన్నా వచ్చి అరే నేను తెచ్చుకోలే, నీకే నచ్చింది. నాకే గతి లేదంటే మనం నీకు పెట్టి కదా. మనం 100 రూపాయలు టికెట్ తెచ్చుకున్నాం, మనం నలుగురే అనుకున్నాం, ఇంకో 2 వచ్చారు అనుకో, బాగా అన్నం పెట్టడానికి ఏం చెప్తాం? పైసలు. హల్లెలూయా. మనమే ఇబ్బందుల్లో ఉన్నాం, మనమే కష్టాల్లో ఉన్నాం, మనమే నష్టాల్లో ఉన్నాం, కానీ ఎదుటోడు వచ్చి చేయలేకపోతే నువ్వేం చేయాలి? మనం ఎట్లా? కానీ దావీదు వాళ్ళందరికీ ఏమయ్యాడట? పైసలు. హల్లెలూయా. దావీదు వాళ్ళందరికీ ఏమయ్యాడు? అధిపతి అయ్యాడు. సో దేవుడు వాక్యం మనకు గుర్తు చేసే మాట ఏంటంటే సమస్త ప్రజలకు కూడా విశ్రాంతి కలిగించడానికి ఆయన ఉన్నాడు. పైసలు. హల్లెలూయా. దేవుని వాక్యం మనకి ఏం గుర్తు చేస్తుందంటే ప్రయాసపడి ఎవరైతే బాధ మోసుకుంటున్నాడో వారందరికీ విశ్రాంతి కలిగించడానికి యేసు ప్రభు ఉన్నాడు. అందుకే అదుల్లాము గుహ అనేటువంటిది దేవునికి సాదృశ్యంగా ఉంది అని చెప్పడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు యొక్కకి మన మత్తయి సువార్త కానీ యోహాను సువార్త కానీ సువార్త పత్రికల్లో మనం చదివితే ఆయన దగ్గర రోగములతో ఉన్నటువంటి వారు వచ్చారు, చేతులు బాగలేని వాళ్ళు వచ్చారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు వచ్చారు, అప్పులతో ఉన్నటువంటి వారు వచ్చారు, ఆకలి తీర్చుకోవడానికి వచ్చారు, ఆయన వెంబడించినటువంటి వారు వారి అవసరం తీరడానికి ఆయన దగ్గరకు వచ్చాడు. వారందరూ కూడా ప్రభు ఏం చెప్తున్నారంటే ఎందుకు విశ్రాంతి. పైసలో. హల్లెలూయా. ఏం కలిగిస్తున్నాడంట? విశ్రాంతి కలిగిస్తాడు. సో అదుల్లాము గుహ అనేటువంటిది విశ్రాంతికి నిలయముగా మార్చబడింది. అదుల్లాము గుహ అనేటువంటిది సమాధానముకు నిలయముగా మార్చబడింది. అదుల్లాము గుహ అనేటువంటిది బాధల నుంచి విడిపించేదిగా ఉంది. అదుల్లాము గుహ అనేటువంటిది సమస్యల నుంచి విడిపించేదిగా ఉంది. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేటువంటి వారికి సమాధానం దొరుకుతుంది. దేవుని యొద్దకు వచ్చేటువంటి వారికి విశ్రాంతి దొరుకుతుంది. దేవుని యొద్దకు వచ్చేటువంటి వారికి విడుదల దొరుకుతుంది. దేవుని యొద్దకు వచ్చేటువంటి వాడు విడిపించబడతాడు. అదుల్లాము గుహ ద్వారా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, దేవుని యొక్క నమ్మకమైన వ్యక్తులను ఎట్లుండాలి? నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే అదుల్లాము గుహ, ఒక్క మాటలో చెప్పాలంటే అదుల్లాము గుహ ఎవరంటే నువ్వే. ఇంకొక అర్థం, అదుల్లాము గుహ ఎవరంటే నువ్వే. ఎట్లా? ప్రైస్లో. అదుల్లాము గుహ ఒక మాటలో చెప్పాలంటే ఆ దావీదు ఎవరంటే నువ్వే. ఆ దావీదు స్థానంలో నిన్ను వెతుకోవాలి. నీ దగ్గరికి వచ్చేటువంటి వారు ఎందుకు రావాలో తెలుసా? ప్రార్థన చేపించుకోవడానికి రావాలి. ఆయన ఎందుకు వెళ్తే సమాధానం దొరుకుతుంది, ఆయన ఎందుకు వెళ్తే మాకు పరిష్కారం దొరుకుతుంది, వారి ఎందుకు వెళ్తే మాకు సమాధానం వస్తుంది, మాకున్న ఇబ్బందుల నుంచి విడిపించడానికి మార్గం దొరుకుతుంది అనేటువంటి విధమైనటువంటి స్థానాన్ని మనం ఏం చేసుకోవాలి? కల్పించుకోవాలి. ప్రజలో. హల్లెలూయా. కాబట్టి మన యొద్దకు వచ్చినటువంటి వారికి ఏం కలగాలి? న్యాయం జరగాలి, నెమ్మది జరగాలి, విశ్రాంతి దొరకాలి, విడుదల దొరకాలి. అప్పుల నుంచి, ఎవరి సమస్యల నుంచి, అసమాధానం నుంచి వాళ్ళకు ఒక మార్గాన్ని మనము చూపించే వారమే ఉండాలి. సో అదుల్లాము గుహే దేవుడైతే ఆ దావీదు ఎవరంటే నువ్వే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో నీ యొద్దకు వచ్చేటువంటి వాడికి ఏం కలిగి ఉండాలి? వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు ఒక పరిష్కారం దొరుకుతుందని ఆలోచన ఉంది. మేము వాళ్ళతో మాట్లాడితే మాకు సమాధానం వస్తుంది. రాత్రి మేము ప్రయాణం చేసినప్పుడు ఒక ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడుకోవాలి. ఒక్కసారి కనబడి ఒక్కసారి కలిసిపో చాలు. ఒకసారి కనబడంతే. మేము దాదాపు 4 సంవత్సరాలు వాళ్ళు కనబడదు. ఆయన అంటున్నాడు ఫోన్ చేసి, ఒకసారి కనబడిపో చాలా ప్రశాంతత అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కనబడి ఒక చిన్న వాక్యాన్ని దేవుడు మీకు ఇచ్చిన తలంపును
కుటుంబంలో పెట్టుకో, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఎంతో మంది దగ్గర మేము వినగలుగుతున్నాం, కానీ ఎక్కడో కొంచెం లోటు కనిపిస్తుంది. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడి రా. ఇది ఎవరు గొప్పతనం? ఎవరు గొప్పతనం? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప. ఆయనను కోరుకుంటున్నాడంటే, ఇప్పుడు దావీదు యొద్దకు అనేకులు వస్తున్నారంటే దావీదుకున్న కృప దేవుడిది. మనల్ని ఒక వ్యక్తి కోరుకుంటున్నాడంటే ఆ కృప ఎవరిదంటే దేవుడిది. సో కాబట్టి మన యొద్దకు వచ్చేటువంటి వారికి ఏం కలగాలి? నేను కనబడుతుంది చిన్నగా మంచిగా ఉంటుంది, మంచిగా మరి మీరు వేరే వాళ్ళు కనబడి మీరు వేరే వాళ్ళు కనబడితే మంచిగా అనిపిస్తుంది. కమలంలో ఎటువంటి ఏదో ఒక సొల్యూషన్ ఇస్తారా అనేటువంటిది ఉండాలి. లేకపోతే ఇంకో మాటలు చెప్పాలంటే అదుల్లాము కూడా సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘం ఎట్లా ఉండాలంటే సమాధానము కలిగిన, ఇబ్బందులు ఉన్నటువంటి వారిని చేర్చుకునే విధంగా ఉండాలి. సో ఎవరైనా బలహీనతలో ఉండి వస్తే వారి కొరకు ప్రార్థన చేసేదిగా ఉండాలి. మన వారికి భరోసా ఇవ్వాలి. ఏమనంటే మేము మీకు ఉన్నాం, దేవుడి పక్షంగా, అధిపతులుగా, నాయకులుగా, ప్రార్థన పరులుగా, ప్రార్థన యోధులుగా మా ద్వారా దేవుడు మీ జీవితంలో కార్యములు చేస్తారనేటువంటి విధానంలో మనము కలిగి ఉండాలి. దేవుడు వాక్యంలో గుర్తు చేసిన మాట ఏంటంటే అదుల్లాము గురి వద్దకు వచ్చినటువంటి వారికి విడుదల దొరుకుతుంది. మన యొద్దకు వచ్చినటువంటి వారికి విడుదల దొరకాలి. ప్రైజ్లో హల్లెలూయా. ఎంతమంది వచ్చారు ఆయన దగ్గరికి? ఎక్కువ తక్కువ 400 మంది వచ్చారు. ఈ 400 మందికి ఆయన ఏమయ్యాడు? అధిపతి ఆయన. అప్పటికి ఇంకా రాజు అవ్వలేఆయన. అప్పటికి ఇంకా తరుమబడుతూ ఉన్నాడు, సౌలు తరుముతూ ఉన్నాడు. ఎప్పుడు దావీదు దొరికిన చంపేద్దామా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో కూడా దావీదు వారందరికీ ఏమయ్యాడు? అందుకే వాక్యం తెలియజేస్తుంది, అనేకులతో ప్రపంచం అందరితో ఏ భారం మోస్తున్నా మీ భారం ఏం చేయాలంట? ఏం చేయాలి? భారం ఏం చేయాలి? మన మీద ఉన్న బరువు ఏం చేయాలి? నన్ను మన ఒక రాత్రి కమ్మలు ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను. సో వాళ్ళ అన్న అనకపోయినా నేను అట్లే ఉంటాను. నేను మాట చెప్తున్న విషయం అంటే కొన్ని విషయాలు జరిగాయి, నా వ్యక్తిగతమైన విషయాలు, పర్సనల్ కొన్ని విషయాలు యూత్ పిల్లలతో కొంతమంది జరిగాయి. నాకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి నేను ఒక మాట చెప్పిన, ఆయన మాట వివరించిన. సో ఇట్లా ఉంటుంది పరిస్థితి, ఇట్లా ఉన్నది. అయితే నా పూర్తిగా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నా నమ్మకం మాత్రం దేవుడే, నాకు ఆధారం దేవుడే, మార్గము దేవుడే, నాకు ఆలోచన ఇచ్చేది దేవుడే, నన్ను విడిపించేది కూడా దేవుడే అనే విషయాలు చెప్తూ ఫైనల్ దేవుడే అని చెప్పాడు. ఆయన ఒక మాట అన్నాడు. సో ఆయన నన్ను గ్యాస్ కొట్టడానికి అన్నాడా, లేకపోతే నన్ను అందరం ముందు, లేకపోతే నన్ను అంటే ముఖస్థుతి చేస్తారు కదా, కనబడి అన్నాను గోపాలు అన్నాను, లేకపోతే వాడు అసలు నమ్ముతాడు. సో అట్లా చెప్పండి, ఏదైనా చెప్పండి. కానీ నాకు చెప్పిన విషయం ఏంటంటే, నాకు ఒకటి అర్థమవుతుంది అన్న మిమ్మల్ని చూసినప్పుడు, మీరు పూర్తిగా దేవుడి పైన ఆధారపడి ఉన్నారు. మీరు పూర్తిగా దేవుడి పైన అసలు నేను ఇంత నమ్మకం నేను ఇంత నమ్మకమైనటువంటి వాళ్ళని చూడలేదు అన్నట్టు మాటను ఆయన చెప్పాడు. సో మన ద్వారా ఏం కలగాలి? ఇతరులకి ఏదో ఒకరోజు ఆ మాట వాడి జీవితంలో కార్యం చేయాలి. సో ఎందుకు చెప్పండి మాట, మన మీద ఉన్న భారము మనం పక్కన పెట్టాలి, మనం మొయ్యొద్దు. ఏ పరిస్థితి అనే కాదు, నీకు అప్పులు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, సమాధానమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. సో కొన్నిసార్లు మనం చేస్తున్నాం